ఈరోజు మనం వంకాయ చేసుకున్నామండి. ఫ్రెష్ వంకాయలు ఇప్పుడే తెచ్చామండి. వంకాయలు ½ కేజీ, ఉల్లిగడ్డ అంటే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశాను, కరివేపాకు, 3 టమాటోస్ అండి చిన్నవి కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని వాటర్లో వేసుకోవాలండి. తర్వాత చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. వంకాయ ఫ్రై చేసుకున్నాము. వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను, ఒక పావు. ఆయిల్ జీలకర్ర వేసుకున్నామండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండి. ఇప్పుడు ఆనియన్, కరివేపాకుని వేసుకుందామండి. చూసారు కదండి, గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక మనం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. తర్వాత టమాటో వేసుకున్నామండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఏం హెవీ మసాలాలు ఏం వేయట్లేదు. ఫ్రెష్ వంకాయ కదా, చాలా బాగుంటుంది, కమ్మగా టేస్టీగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వస్తే అండి చాలా కమ్మగా ఉంటుంది వంకాయలు. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటోస్ వేసేద్దాము. ఇప్పుడు టమాటోస్ వేసేద్దామండి. ఒక 2 మినిట్స్ తర్వాత వంకాయ వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలని. కదండి, టమాటోస్ మగ్గిపోతున్నారు. మనం వంకాయలు వేసేసుకొని మూత పెట్టుకున్నామండి. కొంచెం మగ్గాక ఉప్పు, కారం ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నామండి. మగ్గాక ఉప్పు, కారం వేసుకున్నాం. ఇప్పుడు మగ్గిపోయిందండి. కారం వేసుకున్నాం, ఉప్పు, కారం వేసుకున్నాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. కారం వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ కలిపేసుకున్నామండి. కలిపేసి మూత పెట్టుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్లోనే మగ్గిపోతుంది. మూత పెట్టుకుందాం. చూద్దామండి. ఇప్పుడు బాగా మగ్గిపోయి చూసారండి, ఆయిల్ అంతా వస్తుంది. ఇప్పుడు ఇందులో పల్లి, కొబ్బరి, నువ్వులు, కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి, అన్నీ పౌడర్ చేసాము. ఇందులో జీలకర్ర, పల్లీలు, నువ్వులు 3 పచ్చ నూరుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్టీగా, కమ్మగా. సింపుల్ వంకాయ కర్రీ రెడీ అండి, అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుంటుంది, కమ్మగా. పప్పుకి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.
స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.